వెల్కమ్ టు మహాలెక్స్ న్యూస్. శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్కి విచ్చేసిన భారత్ అంధుల క్రికెట్ టీం ఆటగాళ్లు. విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో మంగళపాలెం వద్ద ఉన్న గురుదేవ చారిటబుల్ ట్రస్ట్కు ఈరోజు భారత్ అంధుల క్రికెట్ టీం సభ్యులు విచ్చేశారు. విశాఖపట్నంలో నగేష్ ట్రోఫీ మ్యాచ్ ఆడడానికి వచ్చిన భారత్ అంధుల క్రికెట్ ఆటగాళ్లకు గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ 3 రోజుల పాటు వసతి గృహం ఏర్పాటు చేసి భోజన సదుపాయాలు కల్పించింది. భారత్ అంధుల క్రికెట్ టీం సభ్యులు ట్రస్ట్ చైర్మన్ జగదీష్ బాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం క్రికెట్ టీం సభ్యులందరికీ ట్రస్ట్ తరపున ఘనంగా సన్మానం చేసి టీషర్ట్లు బహుకరించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ రాపతి జగదీష్ బాబు, దేశపాత్రపాలెం పంచాయతీ సెక్రటరీ కృష్ణారావు, డాక్టర్ రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మంగళపాలెం శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్కి నా మిత్రుడు, ఎంతో స్ఫూర్తిదాత, ఎందరో మందికి ఆశాజ్యోతి, మన దేశానికి పై దేశాలలో గర్వంగా తలెత్తుకునే విధంగా ఉండేటటువంటి దివ్యాంగులకి, అది కూడా అంధుల క్రికెట్కి క్యాప్టెన్స్గా చేసినటువంటి మా అజయ్ రెడ్డి గారు మా సంస్థ నుంచి అంతకు మునుపు కూడా కార్యక్రమాలు ఎన్నో చేశాము విశాఖపట్నంలోని. దాని వివరాలన్నీ కూడా అర్జున్ అవార్డు గ్రహీత అయినటువంటి మా అజయ్ రెడ్డి అవన్నీ వెల్లడిస్తారు. మొన్న 3 రోజుల క్రితం ఇక్కడ ఒక వార్మప్ మ్యాచ్కి వచ్చారు. ఇక్కడికి మనం వారి యొక్క విలువైన సమయాన్ని కేటాయించి మన ట్రస్ట్కి ఆహ్వానించడం జరిగింది. అజయ్ రెడ్డి నా మిత్రుడు అవ్వడం వల్ల ప్రజెంట్గా మన భారతదేశానికి క్యాప్టెన్సీ నిర్వహిస్తుండేటటువంటి మా దుర్గారావు గారు దానికి మన్నించి ఇక్కడికి విచ్చేసి మొత్తం టీంని అందరినీ తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా వాళ్ళిద్దరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. మీ వల్లనే బ్లైండ్ క్రికెట్ అంటే ఏంటనేది సొసైటీలో కొంచెం అవేర్నెస్ వస్తుంది. అది మీ వల్లనే జరుగుతుంది. బట్ నా గురించి చెప్పాలంటే, నా పేరు అజయ్ కుమార్ రెడ్డి. నేను ఇండియన్ టీంకి 2010 నుంచి ఆడుతూ 2016లో ఫస్ట్ టైం కెప్టెన్గా అవకాశం రావడము, దాని తర్వాత 2024 వరకు కూడా కెప్టెన్గా ఉన్నాను. 2024 జనవరి 9th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేతుల మీదుగా అర్జున్ అవార్డు తీసుకోవడం జరిగింది. ఈ జర్నీలో ఇప్పటి వరకు నేను 5 వరల్డ్ కప్స్ ఏదైతే ఇండియన్ టీం గెలిచిందో ఆ 5 వరల్డ్ కప్స్లో నేను మెంబర్గా ఉన్నాను. కొన్నిటికి లీడ్ చేసే అవకాశం దొరికింది 3 వరల్డ్ కప్స్కి. అవుట్ ఆఫ్ 4 వరల్డ్ కప్స్ పాకిస్తాన్ పైన విన్ అయ్యాము. అట్ ద సేమ్ టైం ఐబిఎస్ఏ వరల్డ్ గేమ్స్ అని చెప్పేసి బ్లైండ్ స్పోర్ట్స్ ఉంటుంది. ఆ బ్లైండ్ స్పోర్ట్స్లో క్రికెట్ని ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారు. దాంట్లో సిల్వర్ మెడల్ గెలిచాము. ఈ అచీవ్మెంట్స్ని బట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నేషన్ చేసి అర్జున్ అవార్డుతో సత్కరించింది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. At the same time comes to Andhra Pradesh blind cricket players ki across India oka ట్రెండ్ మార్క్ ఉందన్నమాట. మన దగ్గర నుంచి ఎప్పుడు ది బెస్ట్ ప్లేయర్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాము. క్రికెట్లో ఇండియన్ టీంలో మినిమం 3 మెంబర్స్ ఉంటారు. మన దగ్గర నుంచి 4 మెంబర్స్ కూడా ఆడే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. మినిమం ఎప్పుడు టీంలో 3 మెంబర్స్ ఉంటారు. నేను కంటిన్యూస్గా 8 years లీడ్ చేశాను. ఇప్పుడు కరెంట్ క్యాప్టెన్ దుర్గారావు ఈజ్ లీడింగ్ ఫ్రమ్ 2024 ఇండియన్ టీంకి. వీఆర్ సో హ్యాపీ. ఇవన్నీ అవుతున్నాయి అంటే దానికి మెయిన్ కారణం ఏదైతే క్రికెట్ అసోసియేషన్ ఫర్ ద బ్లైండ్ ఆంధ్రప్రదేశ్ ఉందో, అట్ ద సేమ్ టైం ఇటువంటి గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ లాంటి సంస్థలు ముందరకు వచ్చి మాకు మీ సహాయం కావాలి, ప్రాక్టీస్కి లేకపోతే మ్యాచెస్ కండక్ట్ చేయండి అన్న ప్రతిసారి వాళ్ళు ముందరకు వచ్చి వాళ్ళు మాకు భుజం తట్టి ప్రోత్సహిస్తున్నారు. ఆ విధంగా 2018లో ఫస్ట్ టైము మారథాన్ కండక్ట్ చేసినప్పుడు బీచ్ రోడ్లో అక్కడ నన్ను గెస్ట్గా పిలిచారు. సుమన్ గారు కూడా వచ్చారు, సినిమా యాక్టర్. అక్కడ వెళ్ళాము. అక్కడ పరిచయం స్టార్ట్ అయింది జగదీష్ బాబు గారితో. దాని తర్వాత సార్ హయాంలో మొత్తం ఒక నాకౌట్ మ్యాచెస్ 4 స్టేట్ టీమ్స్ని ఇక్కడ పిలిచి 2018లోనే పోర్ట్ స్టేడియంలో మ్యాచ్ కండక్ట్ చేయడము ఆ టైంలో జరిగింది గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ ద్వారానే. మళ్ళీ మొన్న జస్ట్
8 days బ్యాక్ సార్ కాల్ చేశాను. సార్ ఇట్లా వైజాగ్లో మేము ప్రాక్టీస్ అనుకున్నాము, మాకేమొద్దు ఓన్లీ ఫుడ్ స్పాన్సర్ చేయండి అంటే, ఫుడ్డే కాదు అకామిడేషన్ కూడా నేనే చూసుకుంటాను, ట్రాన్స్పోర్టేషన్ కూడా నేనే చూసుకుంటాను, మీరు ఏం ఆలోచించమాకండి, గేమ్ మీద ఫోకస్ చేయండి అని చెప్పేసి సార్ భరోసా ఇవ్వడమే కాదు అన్ని ది బెస్ట్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ సైడ్ నుంచి. మేము చాలా బ్లెస్డ్ ఇటువంటి ట్రస్ట్ ఇక్కడ ఉండడము, మాకు ఎప్పుడు కావాలన్నా సపోర్ట్ చేయడం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఆంధ్ర టీం మొత్తం విశాఖపట్నంలో ప్రాక్టీస్ చేయడానికి మెయిన్ రీజన్ నాగేష్ ట్రోఫీ అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ ఒకటి అవుతుంది. ఇది లైక్ సిమిలర్ రెగ్యులర్ క్రికెట్లో రంజీ ఫార్మాట్ లాంటి టోర్నమెంట్ అనమాట. మొత్తం అక్రాస్ ఇండియా నుంచి 28 స్టేట్స్ ఈ టోర్నమెంట్ ఆడతాయి. 28 స్టేట్స్ 4 గ్రూప్స్ 5 గ్రూప్స్లో అట్లా డివైడ్ చేసి టాప్ 8 టీమ్స్ని సూపర్ 8 మ్యాచెస్ క్వాలిఫై చేస్తారు. సూపర్ 8 అంటే లైక్ నాకౌట్ మ్యాచెస్. అవి రేపు ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు బెంగళూరులో జరుగుతుంది. దాని గురించి ఇక్కడ 4 days క్యాంప్ ప్లాన్ చేయడము, దానికి అడిగిన వెంటనే జగదీష్ బాబు గారు రెస్పాండ్ అయ్యి నేనున్నాను, మీరు క్రికెట్ ఆడండి, మేము ఎప్పుడూ ఉంటాము మీకు తోడుగా, ఇంకా భవిష్యత్తులో ఏం కావాలన్నా చెప్పండి, మీకు ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి భరోసా ఇచ్చారు. డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము ఎప్పటికీ మర్చిపోలేము. అంటే రెగ్యులర్గా మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటాం కానీ బట్ ఎమర్జెన్సీలో నీడ్ అన్నప్పుడు లాస్ట్ మూమెంట్లో మీ దగ్గరకు వస్తాము, మీరు మాత్రం మాకు ఎప్పుడు నేనున్నానని భరోసా ఇస్తారు, దానికి మాత్రం మేము ఎప్పటికీ మర్చిపోలేము. థ్యాంక్స్ సార్. ఇక్కడి నుంచి